గౌరవనీయులు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్న నరేష్ గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు చైతన్య గారికి, మన కాబోయే పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు చావల కిరణ్ కుమార్ గారికి, మన పట్టభద్రుల అభ్యర్థి మూడుగారు వరంగల్ ఖమ్మం నల్గొండ ఈ సేవాదళ నాయకులకు, మహిళా కాంగ్రెస్ నాయకులకు, సబ్బండ కాంగ్రెస్ నాయకులకు అందరికీ పేరు పేరున బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు, నా ముందు కూర్చున్న గ్రామ సర్పంచులకు, వార్డు సభ్యులకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు అందరూ కూడా పేరు పేరున కాంగ్రెస్ నికారసైన కాంగ్రెస్ అన్నదమ్ములకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇలా అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ ఎప్పుడు వచ్చింది? డిసెంబర్ 3 తారీఖు నాడు. పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? ఏం 13 కాదే, ఎన్నికైంది 13, ఇంకా రిజల్ట్ వచ్చేది ఎప్పుడు? ఏం 4? జూన్ 4. నాదేమో డిసెంబర్ 3 తారీఖున రిజల్ట్. జూన్ 4 తారీఖున తన రిజల్ట్, జూన్ 5 తారీఖున తన రిజల్ట్. ఇక ముందుకున్న ఇట్లా అయితే గాలి ప్రజల్లో ఉన్న గాలి ఎక్కడ వస్తే. మిత్రులారా, మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. పిలిచిన వెంటనే నేను బీడీ పెడవాడు మళ్ళా, అయ్యా తమ్ముడ మామూలు మొత్తం అలసిపోయినారు, జరగకూరు తాతీయులు ఏమంటే అన్న ఎల్లుండి పెట్టమని చెప్పాడు. ఎల్లుండి మా మడలపాటి అధ్యక్షులు ఫోన్ పోయిందో రాలేదో గుంపులకు వచ్చేసారు. మీ అందరికి చేతులు ఎత్తాను పెడుతున్నాడు. నిజంగానే చిన్న చిన్న కార్యకర్తలు కానీ, పెద్ద కార్యకర్తలు కానీ, నా ఎన్నిక కానీ, మన ఎంపీ గారి ఎన్నిక కానీ భుజస్కంధాలను వేసుకొని బ్రహ్మాండంగా నడిపించినందుకు నేను మీకు శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నానే. తర్వాత ఇప్పుడు మల్లనది, మనమేమో ఇల్లు ఎండనక బుగ్గలు తిరిగినాం. మల్లన దాడు తిరగాల్సి కూర్చున్నక్కడ ఫోన్తో పనిచేసలే. ఇలా మల్లన ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అంటే బొదలగడ పార్టీ నుంచి పల్లరాజేశ్వరుడు వస్తే పరుగు తీపించడు. మల్లన ఉరుకుతావా లేకపోతే ఈ సంగతి ఎంట పడితే కంటి నిద్రలే కూడా ఉరికాడు. ఎవరు? పల్లరాజేశ్వరరెడ్డి. అయినా కూడా జస్ట్ మిస్ అయిపోయింది. అయినా కూడా మల్లన్న తీర్మానం వాయించాడు. కేసీఆర్కు తీర్మానం వాయించిండు. నువ్వు జైల్లో పెట్టినా, నువ్వు బందీఖానా చేసినా, నీ ప్రభుత్వాన్ని కూడగొట్టాలని శబ్దం చేసిన మొదగాడు తీర్మానం వలన. అందుకోసమనే ఎన్ని రోజులు 113 రోజులు జైల్లో ఉన్నట్టున్నావు. అది అర్థమే. 113 రోజులు జైల్లో ఉన్నాడు. ఒక్క మీడియాకు ఒక్క మల్లన మాటకు భయపడిన సర్కార్ ఇవాళ 1,00,00,000 మంది తెలంగాణ ప్రజానికం ఇవాళ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మన పోయినోడు కూడా మల్లన మీద దాడి చేయడం జరిగింది. ఒక్కడు కాదు, ఒక చిత్రమైన వేషాడేసిన మల్లన మీద. కానీ మల్లన వరకలే ఈ సంగతే చూసుకునే దానిగా నిలబడి నిగ్గదీశని ప్రశ్నించిన మొరగాడు మల్లన మన. అందుకోసమని మల్లనకు నేను హృదయపూర్వక మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. భుజస్కంధాలను చేసుకొని మన గ్రామాల ఇళ్ళ మండలపాటి అధ్యక్షుల బాధ్యత చాలా ఉంది. మండలపాటి అధ్యక్షులకు ఈ రిపోర్ట్ మీకు స్పష్టంగా ఉన్నది. గ్రామ శాఖ అధ్యక్షులకు ఫోన్లు చేసి నీ ఊర్లో ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు సాయంత్రం పూటరు పొద్దున పూటరు ఆ గ్రాడ్యుయేషన్ ఎంత ఉంటారు? తక్కువనే ఉంటారు. కనుక వెంటనే జమ చేసుకొని ఫోన్ నెంబర్ ఇచ్చినట్టయితే నేను ఒక దిక్కు మాట్లాడతా, మల్లన్న మాట్లాడతాడు, తర్వాత మన శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు, మన గాంధీ భవన్ నుంచి మాట్లాడితే ఆ ఓటర్ కూడా చాలా సంతోషపడతాడు. అరే నాకు కాంగ్రెస్ పార్టీ గుర్తించింది అనే తరికలో ఉంటుంది. అందుకోసమనే రేపు 27 తారీఖు నాడు మల్లన్న ఎన్నిక జరగబోతా ఉంది.
ఈ మల్లన్న ఎన్నిక ఆశామాషి ఎన్నిక కాదు. 3 జిల్లాలకు నల్లగొండ పోరాటాల గడ్డ, ఓరగల్లు ప్రవాహోద్యమాన్ని నడిపిన గడ్డ, అది ఖమ్మం కత్తులు నూరిన ఖమ్మం గడ్డ. ఈ 3 జిల్లాలకు యుద్ధ వీరుడు బయలుదేరంటే అది మల్లన్నకు ఒక్కరికి సాధ్యమని తప్ప ఎవరి కాదని కూడా మనకు చెప్తున్నాడు. నిజంగా చెప్తున్నా కదా, ఓరగల్లు పోరుబిడ్డ యుద్ధం చేసి సర్కార్తోనే, నల్లగొండ నైజాం సర్కార్తో యుద్ధం చేసిన జిల్లా. ఇవాళ ఖమ్మంలో తెలంగాణ మరి చేసే ఉద్యమం 69లో తెలంగాణ పార్వత్యంలో ప్రారంభమై ఉస్మానియా యూనివర్సిటీకి బ్యాకి ఇవాళ తెలంగాణ సాధించుకున్న చరిత్ర ఈ 3 జిల్లాలకు ఉందని కూడా మనం చేస్తున్నాను. అందుకోసం మిత్రులారా, ఆ నేపథ్యం సంతరించుకున్న మల్లలను మనం అధిక మేరతో గెలిపించుకొని శ్యామల కిరణ్ కుమార్ గారు ఢిల్లీ కోటలో అడుగుపెట్టబోతా ఉన్నాడు. తుంగతుర్తిలో నేను గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవడానికి మనకు అవకాశం వచ్చింది. మళ్ళీ అనుకున్న ఫండ్ ఉంటుంది, నాకు ఫండ్ ఉంటుంది, తర్వాత ఎంపీ గారి ఫండ్ ఉంటుంది. ఈ తుంగతుర్తి నియోజకవర్గాన్ని వెనుకబడేసింది మొత్తం. తుంగతుర్తి నియోజకవర్గం వెనుకబడేసారు కనుక దీన్ని మొత్తం మనము ముందు వరుసలు నిలబెట్టడానికి నేను కూడా సీఎం గారికి అప్పీల్ చేయడం జరుగుతుంది. తర్వాత మొట్టమొదటిసారిగా రేపు ఎల్లుండి సీఎం గారు కలుస్తామని నేను కలిసి జూన్లో విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా తిరుమలగిరిలో జూనియర్ కాలేజ్ ప్రారంభించాలని కూడా నేను సీఎం గారికి నేను అప్పీల్ చేయడానికి సిద్ధమైన మనం చెప్తున్నాను. అదేవిధంగా మోత్కూరులో డిగ్రీ కాలేజ్, తర్వాత ఇక్కడ తిరుమలగిరిలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ అప్గ్రేడ్ చేసి దాన్ని బీటెక్ కాలేజ్గా చేయాలని కూడా నాకు ఆలోచన ఉంది. అందుకోసం ఇవన్నీ సహకరించుకోవాలంటే ఎక్కడ చూసినా కాంగ్రెస్ గెలవాలి, ఎప్పుడు చూసినా కాంగ్రెస్ గెలవాలి, వార్డు మెంబర్ కాంగ్రెస్ గెలవాలి, సర్పంచ్ కాంగ్రెస్ గెలవాలి, ఎంపీడీసీ కాంగ్రెస్ గెలవాలి, ఎంపీపీ కాంగ్రెస్ గెలవాలి, జెడ్పీడీసీ కాంగ్రెస్ గెలవాలి. అది మన రాహుల్ గాంధీకి బహుమతి ఇవ్వాల్సిన బాధ్యత ఉందని కూడా మనం చేస్తున్నాను. ఆల్రెడీ రాహుల్ గాంధీకి అయితే మనం వేసిన ఓటు, ఈ తుంగతుర్తి ఓటు, ఈ రావులపల్లి ఓటు, ఆ రావులపల్లి ఓటు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తూ ఢిల్లీ కూడా